శని దోషం. గూటాల గ్రామంలో కృష్ణశాస్త్రి అనే పురోహితుడు ఉండేవాడు. ఆయనకు తెలిసింది పౌరహిత్యానికి సంబంధించిన మంత్రాలే అయినా తను జ్యోతిష శాస్త్రంలో గొప్ప పాండిత్యం గలవాడినని, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చెప్పగలనని ప్రచారం చేసుకునేవాడు. గ్రామ ప్రజలు ఇది నిజమని నమ్మి ఆయన ఒక గొప్ప జ్యోతిష్క పండితుడిగా గౌరవించేవారు. ఈ విధంగా ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఆయన అప్పుడప్పుడు గ్రామానికి అపకారం జరగబోతున్నదని, పశువులకు అంటువ్యాధులు రానున్నవని నమ్మించి దానికి విరుగుడుగా శాంతి పూజలు, హోమాలు చేయాలని వారి నుంచి భారీగా డబ్బులు, అన్ని రకాల తృణధాన్యాలు వసూలు చేసేవాడు. ఇలా ఉండగా ఆ గ్రామానికి బడిపంతులుగా రమణమూర్తి అనే యువకుడు వచ్చి కృష్ణశాస్త్రి ఇంటి పక్కనే ఉన్న ఒక చిన్న ఇంట్లో నివాసం ఏర్పరచుకున్నాడు. గ్రామస్తులు కృష్ణశాస్త్రి గొప్ప జ్యోతిష్య పండితుడని చెబుతుంటే విని ముభావంగా ఊరుకునేవాడు. ఒకనాటి సాయంకాలం కృష్ణశాస్త్రి రమణమూర్తితో మాటల సందర్భంలో, మాది వంశపారంపర్యంగా పురోహిత కుటుంబం కావడంతో అలా పౌరహిత్యం చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాను. కానీ జ్యోతిష శాస్త్రం గురించి నాకు తెలిసినంతగా ఈ చుట్టుపక్కల 7-14 పరిగణాలలో మరెవ్వరికీ తెలియదు. ఇంతెందుకు, మీ ముఖం చూసి మీ భవిష్యత్తును చెప్పగలను. భయపడకండి. మీకు నెల రోజుల్లో తీవ్రమైన అస్వస్థత, విపరీతమైన ధన నష్టం జరగనున్నది. ఇందుకు కారణం మరేం లేదు, శనిదోషం అన్నాడు. అలాగా, మరి నేను శనిదోషాన్ని నుంచి తప్పించుకునే ఉపాయం లేదా అని అడిగాడు రమణమూర్తి నిబ్బరంగా. ఎందుకు లేదు? ఇలాంటి అవాంతరాల నుంచి మనను గట్టెక్కించేందుకే కదా మన పూర్వీకులు జ్యోతిష్ శాస్త్రాన్ని రచించింది. మీరు శనికి శాంతి చేయాలి. ఆ శాంతిలో ప్రధానమైనది నాలాంటి గొప్ప పండితుడికి గోదానం చేయడం అన్నాడు కృష్ణశాస్త్రి. రమణమూర్తి కొద్దిసేపు ఆలోచించి, గోదానం చేయాలంటే కనీసం 500 రూపాయలన్నా కావాలి కదా, నా దగ్గర 200కు మించి లేదే అన్నాడు. ఆ జవాబుకు కృష్ణశాస్త్రి నవ్వి, ఎంత అమాయకులండి, 500 రూపాయలు మీ చేత ఖర్చు పెట్టిస్తానా? అసలే శనిదోషం వల్ల మీరు కష్టాల పాలు కానున్నారు. నా దగ్గర ఒక మంచి ఆవు ఉన్నది, దాన్ని 200 రూపాయలకు మీకు అమ్మేస్తాను. శనివారం మంచి రోజు కాబట్టి పూజానంతరం దాన్ని నాకు దానం చేసేయండి అన్నాడు. ఆ రాత్రి రమణమూర్తి కృష్ణశాస్త్రికి 200 రూపాయలు ఇచ్చి ఆవును తన ఇంటికి తోలుకు వచ్చాడు. కృష్ణశాస్త్రి తను 200 రూపాయలు లాభం పొందినందుకు చాలా సంతోషించాడు. 4 రోజుల తర్వాత శనివారం నాడు ఆయన రమణమూర్తి ఇంట్లో పూజ అది చేసి రమణమూర్తిని దక్షిణ తాంబూలాలతో గోదానం ఇవ్వమన్నాడు. ఇందుకు రమణమూర్తి తటపటాయిస్తూ, చూడండి శాస్త్రి గారు, నిజంగా శనిదోషం వల్ల నాకు అస్వస్థత, ధన నష్టం జరుగుతుందంటారా అని ప్రశ్నించాడు. ఇది వింటూనే కృష్ణశాస్త్రి ఉగ్రుడైపోయి దాపులనున్న ఇళ్ళ అరుగుల మీద వాళ్ళను పిలిచి, విన్నారా, కొత్తగా మన గ్రామం వచ్చిన పంతులు గారి కుశంకలు, నేను జ్యోతిష శాస్త్రంలో ఉద్దండునని మీ అందరికీ తెలుసు. కర్మ అనాలో లేక జాతక ప్రభావం అనాలో ఈయనకు మాత్రం నా పాండిత్యంలో నమ్మకం లేదు అని రమణమూర్తి ముఖంలోకి తేరిపార చూస్తూ, బుద్ధి కర్మానుసారి కదా అన్నారు పెద్దలు. నేను నొక్కి వక్కానిస్తున్నాను. మీరు గోదానం చేయకపోతే ఈ నెల తిరగకుండానే మిమ్మల్ని శని పట్టి పీడిస్తుంది. నా హెచ్చరిక పాటించండి. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం మూర్ఖ పద్ధతి అన్నాడు. రమణమూర్తి ఏమాత్రం తొనుక్కోకుండా అక్కడ చేరిన వాళ్ళకేసి ఒకసారి చూసి శాస్త్రితో, ఏమో శాస్త్రి గారు, ఈ ఆవుకు నాకు ఏదో పూర్వజన్మ సంబంధం ఉన్నట్టు తోస్తున్నది. ఈనాటి వరకు ఎక్కడా కనివిని ఎరుగను. ఇది రోజుకు 10 సేర్ల పాలిస్తున్నది. అందువల్ల ఈ ఆవును మాత్రం దానం చేయను. ఒకవేళ మీరు చెప్పినట్టే శని ప్రభావం వల్ల నాకు తీవ్ర నష్టం జరిగితే మీ పాండిత్యాన్ని నమ్మి నా తప్పుని క్షమించమని కోరుతూ మీకు 2 ఆవుల్ని దానం చేస్తాను. ఒకవేళ నెల రోజుల లోపల నాకేమీ నష్టం కలగకపోతే మీరు చెప్పింది బూటకపు జాతకంగా భావిస్తాను కనుక దయతలిచి నెల గడిచాకే గోదానం మాట ఎత్తండి అన్నాడు. ఇది విని కృష్ణశాస్త్రి నిశ్చేష్టుడయ్యాడు. అక్కడ చేరిన జనం పంతులుగారు చెప్పింది న్యాయంగానే ఉందన్నారు. కృష్ణశాస్త్రి తల వంచుకుని ఇంటికి వచ్చి మంచం మీద 2 చేతులతో తల పట్టుకుని కూర్చుని భార్యతో,
కొత్తగా మన గ్రామం వచ్చిన ఈ మూర్తిగాడెవడో పచ్చి పాషండులా ఉన్నాడు. నేను చెప్పిన జాతకం ఎలానూ ఫలించదు. 1000 విలువ చేసే గంగిగోవు లాంటి ఆవును 200కే సొంతం చేసుకున్నాడు. పైగా గ్రామంలో నేను జ్యోతిష శాస్త్రంలో తిరుగులేని పండితున్నన్న నమ్మకం కూడా పోయే ప్రమాదం ఉన్నది అన్నాడు. కృష్ణశాస్త్రి భార్య భర్తను ఓదార్చుతూ, గ్రామంలో పక్క గ్రామాల్లో మీరు పౌరోహిత్యం చేస్తూ గడించే దానితో మనకు సుఖంగానే గడిచిపోతున్నది. అలాంటప్పుడు ఎందుకు మీకు ఈ జ్యోతిష్యాలు జాతకాలు గొడవ అన్నది.